గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొట్టాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ 3 రోజుల పర్యటన నేపథ్యంలో దానికి చేరిన డిప్యూటీ సీఎం, జనసేన లెజిస్లేటివ్ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్. విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా జరిగిన పోరులో ప్రాణాలర్పించిన వీరులకు జోహార్. విద్యుత్ అమరవీరుల దినోత్సవ నేపథ్యంలో వామపక్షాల ఘన నివాళి. మేజర్ ధ్యాన్ చంద్ స్ఫూర్తితో వినూత్న రీతిలో జాతీయ క్రీడోత్సవాల నిర్వహణ. వివరాలు వెల్లడించిన సాఫ్ చైర్మన్ రవినాయుడు. ఇక డీటెయిల్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు జన సైనికులు, వీర మహిళలు విశాఖ ఆసిన్మెట్ట జంక్షన్ వద్ద ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడు, అధ్యక్షుడు తమకు అందించే దిశానిర్దేశంపై ఎంతో ఆసక్తిగా ఉన్నామంటూ విషయాన్ని సాదర స్వాగతంతో తెలియజేశారు. విశాఖలో నేటి నుంచి సేనానితో సేనా కార్యక్రమం నేపథ్యంలో 3 రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అదేవిధంగా ఈ నెల 29, 30, 31 3 రోజుల పాటు పార్టీలో నియోజకవర్గాల వారీగా జనసేన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. నేడు విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో కలిపి జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. జనసేన ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ సిద్ధాంతాల ప్రకారం జాతీయవాదాన్ని అవలంబిస్తుందని తెలిపారు. 1 నుంచి 21కి ఎదిగిన జనసేన 100% స్ట్రైక్లింగ్ రేట్లు కలిగి ఉండాలంటూ ఆదేశించారు. జన సైనికుల క్రమశిక్షణ పార్టీకి బలమని సూచించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని క్రమశిక్షణతో మెలగాలి అంటూ ఆయన దిశానిర్దేశం చేశారు. వికలాంగుల హక్కులను పోరాడి సాధించుకున్నామంటూ వాటిని కూటమి ప్రభుత్వం విచారణ పేరుతో అన్యాయం చేస్తుందని విశాఖ వికలాంగుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు ఆరోపించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెదవాల్తేరు వికలాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు విద్యా ఉపాధి రంగాల్లోని రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. హక్కుల రక్షణకు గత 18 సంవత్సరాలుగా సమితి పోరాడుతుందంటూ వారు వెల్లడించారు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం విహెచ్పిఎస్ పెట్టి 18 సంవత్సరాలు పూర్తయి 19 సంవత్సరాలకి అడుగు పెడుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ 18 సంవత్సరాలు ఎలా జరిగింది, నెక్స్ట్ ఏం చేయాలా, ఎలా చేయాలా అనే కార్యక్రమం కోసం ఈ కార్యక్రమం పెట్టాము. ప్రతి సంవత్సరం కూడా మా సీనియర్ నాయకులు, అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు, అలా రాష్ట్ర నాయకులు, అలాగే జాతీయ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పందించి నా వాయిస్ రికార్డుకి అందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గతంలో ఇచ్చిన 2010 నుంచి ఇప్పటి వరకు పెన్షన్లు కూడా తీశారు. అలాగే పెన్షన్లతో పాటు పర్సెంట్లు తీశారు. అలాగే వికలాంగులకు 2016 చట్టం ఉంది, ఆ 16 చట్టం కూడా లేదు. వికలాంగులకి అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా లేవు. ఎక్కడికి వెళ్ళినా సరే మా దివ్యాంగులు చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలోనూ దివ్యాంగులకి రిజర్వేషన్ 4% ఉంది. ఏ కంపెనీలో కానీ, ఏ హాస్పిటల్లో కానీ, పార్క్లెంట్ కానీ ఎక్కడైనా సరే
మా బీటెక్లు ఎంటెక్లు పీజీలు చేసిన దివ్యాంగులు కూడా ఉన్నారండి. కంపల్సరిగా మా దివ్యాంగులు కూడా మీ వీడియో ద్వారా ఎందుకంటే తెలియపరుస్తున్నాను, మీ దివ్యాంగుల ద్వారా అధికారులకు తెలియపరిచి మా దివ్యాంగులు ఆదుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాను. ఈరోజు మేమందరం కూడా అంటే 2007 నుండి 2007లో వికలాంగుల హక్కుల పోరాట సమితి అనేది పురుడు పోసుకుంది విశాఖపట్నం జిల్లాలోనే. ఇది 18వ వార్షికోత్సవ సందర్భంగా మేమందరం కూడా ఈరోజు ఏడీ ఆఫీసులో కలుసుకున్నాము. మరి ముఖ్యంగా ఏంటంటే 2007 నుండి మేము అనేక పథకాలు పొందుకున్నాము. అంటే 75 రూపాయల నుండి కూడా మేము పెన్షన్లు తీసుకున్నాము. మరి సడన్గాన మాకు పెన్షన్లు అనేది ఈ కూటమి ప్రభుత్వము ఇచ్చినట్టు ఇచ్చింది, పెన్షన్లు అనేది తగ్గించేశారు. ఎందుకంటే 2019లోని ఏవైతే దొంగ పెన్షన్లు ఇచ్చారో అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెన్షన్లే దాని ఆధారంగానే సదరన్ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసి దొంగ సర్టిఫికేట్లు అనేది తీసివేయవలసిందిగా కోరుకుంటున్నాము. అయినప్పటికీ కూడా 2010 నుండి తీసుకుంటున్న వాళ్ళకి జెన్యున్గా ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు తీసేశారు, పర్సంటేజ్లు కూడా తగ్గించారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే పర్సంటేజ్లు తగ్గించేస్తే గవర్నమెంట్ నుండి మేము ఏ రాయితీలు కూడా పొందుకోలేము. ఎందుకంటే ఏదైనా పొందుకోవాలంటే పర్సంటేజ్లతోనే వాళ్ళు లింక్ పెడతారు. సో అందువల్ల మాకు ఏదైతే పెన్షన్లు పోయాయో అలాగే ఏదైతే పర్సంటేజ్లు తగ్గించేశారో అవన్నీ కూడా మాకు తిరిగి పునరుద్ధరించాలని. విద్యలకు అధిపతి విజ్ఞాధిపతి వినాయక చవితిని పురస్కరించుకొని కంచరపాలెంలో ఏర్పాటు చేసిన లైబ్రరీ గణపతి అందరినీ ఆకర్షిస్తోంది. చుట్టూ లైబ్రరీ ఆవరణతో సెట్టింగ్ ఏర్పాటు చేసి బాలగణపతి పుస్తకాలను చదివే విధంగా విగ్రహాన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులకు చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తూ దేవదేవునికి సైతం పుస్తకాలే కీలకమని, లైబ్రరీ ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా విగ్రహాన్ని ఏర్పాట్లు చేయడం పట్ల పలువురు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. జనసేన సేనతో సేనాని బహిరంగ సభ విజయవంతం కావాలి అంటూ మున్సిపల్ స్టేడియంలో గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లుగా సభ గ్రౌండ్ కోఆర్డినేటర్ కమిటీ సభ్యులు ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజ్ గౌడ్ తెలియజేశారు. ఈ సందర్భంగా శివాలయంలో ప్రత్యేక అభిషేకాలను పూజలను నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మీడియాతోని మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేసినందుకు గాను 5 ముఖద్వారాలకు తెన్నేటి విశ్వనాథం, కోడి రామ్మూర్తి, గురజాడ అప్పారావు, వీరనారి గుండమ్మ, మహాకవి శ్రీశ్రీగా నామకరణం చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పవన్ కళ్యాణ్తోనే సాధ్యమవుతుందని తెలియజేశారు. ఈ నెల 30వ తారీఖున జరుగుతున్నటువంటి సేనతో సేనాని సభ విజయవంతం అవ్వాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో కూడా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు పాలు పంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో ఉంటుందని కోరుకుంటూ ఈరోజు మున్సిపల్ స్టేడియంలో గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం అయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర సభ ప్రత్యేకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అల్లూరు సీతారామరాజు ప్రాంగణం అని పేరు పెట్టి మా ఉత్తరాంధ్ర పేరుని ప్రపంచ ప్రఖ్యాతి కావిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా 5 ముఖద్వారాలకు పొట్టి శ్రీరాములు, గురజాడ అప్పారావు, అదేవిధంగా శ్రీశ్రీ, కోడి రామ్మూర్తి పేర్లు పెట్టడం కూడా ఆనందదాయకం. ఉత్తరాంధ్ర నుంచి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతాభినందనలు తెలుపుకుంటున్నాం. ఈ సభా వేదికగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు, అదేవిధంగా రాష్ట్రానికి కూడా దిశానిర్దేశం చేస్తారని మేము భావిస్తున్నాం. ఈరోజు మనం ఎంతో ఆనందంగా వేచి చూస్తున్న ఈ జీవీఎంసీ మున్సిపల్ స్టేడియం నందు అదే మన పవన్ కళ్యాణ్ గారు, మన అల్లూరి సీతారామరాజు గారి యొక్క గౌరవం నిలబడేటట్టుగాను ఈ స్టేడియంకి పేరు పెట్టడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. అందరం కూడా మనం ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అవ్వాలని, ఎటువంటి అవాంతరాలు జరగకుండా ప్రకృతి నుంచి కూడా మనకి మంచి సపోర్ట్ వచ్చేటట్టుగా ఉండాలని
మన యొక్క జన సైనికులు, మన జనసేన అభిమానులు అందరూ కూడా ఏకతాటి మీద నిలిచి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా చేస్తామనేసి మేము విన్నవించుకుంటున్నాము. విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ 25 సంవత్సరాల క్రితం చేపట్టిన నిరసన దీక్షను పోలీసులతో నిర్వీర్యం చేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు తగిన శాస్తి చేశారంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి శర్మ ఆరోపించారు. ఆనాడు విద్యుత్ ఛార్జీల పెంపుదలపై చేసిన పోరులోని 3 యువకులు మరణించారని, వారి స్ఫూర్తిగా ప్రతి ఏటా ఆగస్టు 28న విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అదే విధానాల్లోనే అవలంబిస్తుందని మండిపడ్డారు. గాంధీ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలోని ప్రత్యేక కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యుత్ విధానాలపైన పలువురు వామపక్ష నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ విధానాల విద్యుత్ మార్పిడి రద్దు చేయాలి. విద్యుత్ ఛార్జీలు అనేది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ బోర్డుగా ఉన్నదాన్ని 3 ముక్కల కింద ఆనాడు చేయడం జరిగింది. చేస్తే ఊవెత్తిన ప్రజలంతా కూడా సుదీర్ఘంగా సంవత్సరం కాలం పాటు పెద్ద ఎత్తున పోరాటం అనేది చేశారు. ఆ పోరాటంలో భాగంగా బషీర్బాగ్ ఏదైతే ఉందో బషీర్బాగ్లో చెలో అనే కార్యక్రమం ఇచ్చిన తర్వాత దాని మీద పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు అనేది కాల్పులు జరిపి 3 యువ కిషోర్లు అనేది మరి చంపడం జరిగింది. ఆనాడు ఏదైతే 25 సంవత్సరాల క్రితం అది జరిగిందో ఆ సంస్మరణ సభ అనేది ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆనాడు విద్యుత్ రంగాన్ని పూర్తిగా సంస్కరణకు గురి చేసి విద్యుత్ ఛార్జీలను పెద్ద ఎత్తున పెంపుదల చేయడానికి ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. వేలాది మంది ప్రజలు హైదరాబాద్లో గుమిగూడి బషీర్బాగ్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి తమ వినతి పత్రాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఉపయోగించి ఆ ఉద్యమాన్ని అణిచివేయడం ద్వారా ఆనాడు సంస్కరణ చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ ఆనాటి సమరశీల త్యాగపూరిత పోరాటం ఆ యొక్క ప్రయత్నాన్ని వెనక్కి నెట్టింది, విరమించుకునే విధంగా చేసింది. కానీ మరొక రూపంలో ఈ 25 సంవత్సరాల కాలంలో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు అదే విధానాన్ని కొనసాగించడానికి పరాకాష్ఠగా ఈరోజు స్మార్ట్ మీటర్లు అనేవి ఉనికిలోకి వచ్చాయి. దాని ద్వారా మొత్తం కూడా విద్యుత్ రంగాన్ని పూర్తి స్థాయిలో మరి ప్రైవేట్ శక్తులు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఆదాని అంబానీ లాంటి సంస్థలకి దేశంలో ఉన్న సకల సంపదల్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వాధీనంలో ఉన్నటువంటి సంస్థల ప్రభుత్వం కొనసాగించి ప్రజలకే ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే విధానాలు రూపొందించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ఈ సబ్ఛార్జీలు తగ్గించాలని, అనేక దుర్మార్గపూరితంగా భారాలు మోపుతున్నటువంటి భారాలు తగ్గించాలని ఈ యొక్క విద్యుత్ అమలు స్ఫూర్తితోటి ఈ ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వామపక్ష పార్టీలకు మేము తెలియజేస్తా ఉన్నాం. ఎదిరించి ప్రజాప్రతినిధులు ఎదిరించి ప్రభుత్వ అధికారులు ఎదిరించి తీర్మానాలు పెట్టించాం. ఆ తీర్మానంలో ఉద్యమాన్ని బలోపేతం చేశాం. ప్రజలందరినీ ఐక్యత చేశాం. వామపక్షాలు అంటే ఈ ప్రజలందరూ కూడా ప్రజా జీవితాల్లోకి వెళ్ళాం. ఇప్పుడు శర్మ గారు చెప్పారు, ఆ రోజు జరిగినటువంటి ఘటనలు, ఆ రోజు ఊరేగింపు వెళ్తున్నప్పుడు ఆ ఊరేగింపులో రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్నప్పుడు ఒక పెద్ద దాడే కావాలనేటటువంటి ఉద్దేశంతో ఈ దాడి చేస్తే అసెంబ్లీలో ఒక పక్క జరుగుతూ ఉంది, రెండో పక్క నుంచి పోలీసు బందోబస్తులు పెట్టి, ఒక పక్క నుంచి వాటర్ ట్యాంకులు పెట్టి, ఒక బస్సు పోలీసు పెట్టి, ఒక పక్క బస్సు వాయిలు పెట్టి ఓ పెద్ద ఒత్తిడిని తెచ్చారు. ఆ రోజు కొల్లి నాగేశ్వరరావు గారు, మానవ ఆంజనేయులు గారు, మా నారాయణ గారు, అలాగే 3 మేము మీ అందరూ కూడా చేతులు ఎరగొట్టుకొని కాళ్ళు ఎరగొట్టుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. ఆ రోజే చెప్పాం చంద్రబాబు నాయుడికి, నువ్వు ప్రపంచ జీతగాడు అన్నారు. ఇప్పుడు చెప్పారు, నువ్వు ప్రపంచ జీతగాడు, ప్రపంచ ఆదేశాలతోటి ఈ రోజున ప్రజల మీద ఇటువంటి భారాలు వేస్తాయి, నేను తరిమి కొట్టవలసి వస్తుందని చెప్పాం. 25 సంవత్సరాల క్రితం ఇదే రోజున హైదరాబాదులో బషీర్బాగ్ దగ్గర విద్యుత్ పోరాట వీరులు తమ ప్రాణాలని త్యాగం చేశారు. పోలీసులు జరిపిన కాల్పులలో ధైర్యంగా తమ గుండెల్ని ఎదురొడ్డి నిలబడి తమ చైతన్యాన్ని ఆ రోజు ప్రదర్శించారు. ఈ 25 కాలంలోనూ మనం ఆ అమరవీరుల్ని ప్రతి ఆగస్టు 28న స్మరించుకుంటున్నాం. ఆ రోజు జరిగినటువంటి పోరాటం ప్రజలందరినీ కదిపింది, కుదిపింది. ప్రభుత్వాలు కూడా కొంతకాలం సంస్కరణల అమలుని వెనక్కి నెట్టుకున్నాయి.
తనపై కసిరెడ్డి సత్యవతి అనే మహిళ చేసిన ఆరోపణలో ఏమాత్రం నిజం లేదంటూ ఇటీవల ఇంటి ఆక్రమణలోని ఆరోపణలు ఎదుర్కొన్న పెందుర్తివాసి వేగి గోవింద్ తన సతీమణి రమతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆ ఆరోపణలను ఖండించారు. వాదనలకు కారణమైన ఇంటి ముందే ఆయన ఈ సందర్భంగా మీడియాతోని మాట్లాడారు. కసిరెడ్డి సత్యవతి తన కూతురు రాధ, అల్లుడు సిరిపురపు శివరామకృష్ణుడితో కలిసి పెందుర్తి ప్రకాశ్ నగర్ లో 158 గజాల విస్తీర్ణం కలిగిన ఇంటిని అమ్మకానికి పెట్టామని, దాన్ని తను కొనుగోలు చేసుకోమని కోరారని తెలిపారు. తాము అప్పుల ఊబిలో కూరుకుపోయామని, ఎలాగైనా ఇంటిని అమ్మాలని ఒత్తిడి తేవడంతో 15 లక్షలు చెల్లించి నినిత గడువు పెట్టుకుని అగ్రిమెంట్ చేసుకున్నామని, అయితే వారికి అప్పుల బాధ మితిమీరిపడంతో అగ్రిమెంట్ సమయం ఇంకా ఉన్నప్పటికీ కసిరెడ్డి సత్యవతి అనే ఇంటిని మరొకరికి విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నానన్న విషయం తెలుసుకున్న తాము వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నట్లుగా గోవింద్ తెలిపాడు. ఆ కోర్టు ఆర్డర్ సైతం ధిక్కరించి వారు కాశీ మహాంత్ శ్రీనివాస్, వెంకటలక్ష్మి అను వరకు రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా తనపై ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15వ తారీఖుని ఇంట్లోని థర్డ్ పర్సన్ కాశీ మహంతి శ్రీను, కాశీ మహంతి వెంకటలక్ష్మి ఈ ఇంట్లో ఉన్నట్టుగా క్రియేట్ చేసి వీళ్ళు పంపించేసాననేసి పోలీస్ స్టేషన్ లో నా మీద కంప్లైంట్ పెడితే గడిగడికి సీఏ గారు పిలిచి ఇది కేసు అంటే వాళ్ళు నా ఆవిడ రమా అనే వ్యక్తి నన్ను మెడపెట్టి గెంతేసిందని నా మీద తప్పుడుగా కంప్లైంట్ చేసింది. ఈ సివిల్ మ్యాటర్ తీసుకెళ్లి సీఏ గారు క్రిమినల్ కేసు పెడతాను మా మీద అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నాను. కానీ నేను వచ్చి ఎంక్వైరీ చేసుకోమన్నాను, కానీ ఇప్పుడు వచ్చి ఎంక్వైరీకి రాలేదు. గోవింద్, నేను ప్రకాశ్ నగర్ లో ఉంటున్నాను. నా మీద రాధా, శివ, కసిరెడ్డి సత్యవతి అన్న వాళ్ళు నా పైన ప్రెస్ మీట్ లోని నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. దాన్ని ఖండిస్తూ ఈవేళ నేను ఇక్కడ ఇది ఎక్కడైతే ఇల్లు కొనుక్కున్నానో అదే ప్లేస్ లో దాన్ని ఖండించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సమస్య ఏంటంటే మార్చి 23లో నాకు కసిరెడ్డి సత్యవతి, రాధా, శివ అంటే వాళ్ళ కొడుకు, కూతురు, అల్లుడు కలిపి నా దగ్గరకు వచ్చి ఇలా మేము ఇల్లు అమ్మదలుస్తున్నాం, అప్పుల పాలు అయిపోయాం, మీరు ఏంటంటే మీ ఇల్లు అనుకున్నది కనుక మీకు ఇల్లు మీకు ఏమైనా కాంట్రాక్ట్ తెలిస్తే మీకు అమ్ముతామని చెప్పేసి అనగానే సరే చెప్పమ్మా రేట్ అంటే 30 లక్షలకు మాట్లాడుకున్నాం. 30 లక్షలు మాట్లాడుకుని 15 లక్షల రూపాయలు అడ్వాన్స్ రూపాయలు ఇచ్చి 3 నెలల టైం పెట్టుకున్నాం. ఈ 3 నెలల టైంలోనే ఆయనకి ఇంకో 10 లక్షలు లాభం వస్తుందని చెప్పేసి వేరే వాళ్ళకి ఈ బిల్డింగ్ అమ్మదలుస్తున్నారని తెలిసి హైకోర్టు నుంచి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం. కోర్టు నుంచి ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే ఇది ఇష్యూ తెలియ వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకూడదని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. కానీ కోర్టును ధిక్కరించి కూడా వేరే వాళ్ళకి 2023 10 నెలలో రిజిస్ట్రేషన్ కూడా చేశారు. 12 నెలలోనే కంప్లైంట్ పెట్టాం, మన పోలీస్ స్టేషన్ లో పెట్టాం, సిపి ఆఫీస్ లో కూడా పెట్టాం. సిపి ఆఫీస్ లో కూడా ఆయనకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఏం చేశారంటే ఈ మళ్ళీ ఇష్యూ రావడానికి ఆగస్టు 15 రోజున వాళ్ళకి బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆయన రెడీ అయ్యాడు. ఆయన రెడీ అయినప్పటికీ మనం తెలుసుకొని ఏం చేసామంటే ముందుగా మేము ఎవరైతే అప్పుడు ముందుగా మాకు 23 అగ్రిమెంట్ అయినప్పుడే మాకు బిల్డింగ్ 2 బిల్డింగ్ నెలగా హ్యాండ్ ఓవర్ చేశాడు. నాకు 15 పక్క బిల్డింగ్ 10 లక్షలు అప్పు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర. తీసుకుంటే దాని నిమిత్తం 25 లక్షల రూపాయల కింద నాకు బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేశాడు. అయితే ఒక కుర్రోడు, ఇందులో ఆనంద్ అని కుర్రోడు ఉండేవాడు. ఆయన ఏంటంటే ఇంటి వారు ఈ కుర్రోడి తల్లిదండ్రులు ఎవరో లేరు కనుక అందాకందా ఉంచుదాం అనేది తెలియదాకంటే సరే అన్నాను. మొన్న ఆగస్టు 15 రోజు థర్డ్ పార్టీని ఎంటర్ చేసేద్దన్న ఆలోచన ఆయనకి వచ్చింది. మనకు తెలుసుకొని మనం ఏం చేసామంటే ఆనంద్ అని కుర్రోడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టక నేను ఉండని తగులుదని చెప్పి ఆ కుర్రోడు వెళ్ళిపోగానే మాదే ఇంట్లోకి మేము ఎంటర్ అయిపోయాం. కోట్లాది మంది కబడ్డీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ PKL 12వ సీజన్ కు రంగం సిద్ధమైంది. ఈసారి వినూత్న మార్పులతో సరికొత్త ఉత్సాహం, ఉత్కంఠభరితమైన పోరాటాలతో కనువిందు చేయబోతున్న ఈ సీజన్ కు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సాగర్ తీర నగరం వైజాగ్ లో హట్టహాసంగా తెరలేపనుంది. 7 ఏళ్ల తర్వాత వైజాగ్ తిరిగి వస్తున్న ఈ లీగ్ జాతీయ క్రీడా దినోత్సవం రోజున ప్రారంభం కానుండడం మరో విశేషం. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఫేవరెట్ అయిన తెలుగు టైటాన్స్ తమిళ్ టైలవర్స్ తో తలపడనుంది. అదే రోజు జరిగే రెండో మ్యాచ్ లో బెంగళూరు బుల్స్, పునేరి పల్టాన్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ లో వైజాగ్ లో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో జరగనున్నాయి. కొత్త సీజన్ కు శ్రీకారం చుడుతూ గురువారం వరుణ్ బీచ్ లోని నోవాటెల్ లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమం క్రీడాకారులు, నిర్వాహకుల ఉత్సాహంతో నిండిపోయింది. To the administration officers, Franchise Association. Shweta Rawat, Vijay Shankarpatnam. My view is that they will take a lot from that direction. हमारे यहाँ पे मदर सारा और these कोविड संक्रमण का पैंडेमिक का all of it has been a problem. Because of
contacts for legal India to do a representation in case of COVID और ये मेरे टेबल का पूरा शॉट जो असली हीरोज हैं ये 12 कैबिनेट से कम से कम मेरे ख्याल से 10 कैबिनेट उस कोर्ट की पर विशाखापट्टनम का एक स्पेशल केस और विशाखापट्टनम प्रो कंपनी की जो सबसे स्ट्रॉन्ग व्यूअर ज्योग्राफी पैन ज्योग्राफी है वो तेलंगाना और आंध्र प्रदेश और विशाखापट्टनम कई मायने में आंध्र प्रदेश का चक्कर आंध्र प्रदेश and the significance of Andhra Pradesh for so it's our great fortune to come back in 2025. We definitely keep on coming back. That's a commitment. That's a great precedent. And we are very careful. मतलब ये नहीं कि spur of the moment को चेंज कर लिया. We think a lot about it. एक प्रो कबड्डी में एक रूल है लॉबी का, उस रूल को लाने के लिए हमने 3 साल सोचा था. So many of the changes that we are, I mean, there are 3 basic changes, but we have thought of it from definitely from PKL 11 last year. कब से सोच रहे? तो 3 basic changes हैं, which makes the competition easy to understand and easy to compete. बड़ा बाइनरी जीत और हार के बीच में डिफरेंस हम कर रहे हैं. एक है कि जो पॉइंट सिस्टम जिससे हर दिन हर समय हमारा फैन हमारी 12 टीम्स का असेसमेंट करता है, उनका आकलन करता है. Those we are going to make, we are making a very simple point system. 2 for a win, 0 for a loss. It means कि there is no confusion in between. कि आप जीतेंगे या हारेंगे, करो या मरो, ऐसा. दूसरा जो हम कर रहे हैं, we are introducing a tie breaker in every tied match, for every tied match. So in every match there is a result. You will win or you will lose, and that is the way you will play it. देखो लास्ट ईयर मुझे लगता है कि कहीं ना कहीं हमारा बैड लक था, हम प्लेऑफ में नहीं पहुंच पाए. तो इस बारी बहुत बैलेंस टीम है, बहुत ही अच्छी टीम है, यंगस्टर टीम है, और आप सभी अपना प्यार बनाए रखिए और इस बार काफ़ी अच्छा करके दिखाएंगे और ट्रॉफी लेके जाएंगे. वाइजैग में बहुत अच्छे मैचेस होते हैं और मतलब यहाँ भी क्रेजी फैन है. స్త్రీ శక్తి పథకం సమావేశంలో ముఖ్య అతిథిగా ఉదిర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొని మాట్లాడారు. సాగర్ మల్ల కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్ ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆవిర్భావం నుంచి మహిళలకు టీడీపీ అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఆస్తిలో సమాన వాటా హక్కు, మహిళా రిజర్వేషన్ల వంటి విప్లవాత్మక సంస్కరణలతోని మహిళా సంక్షేమం దిశగా పాటుపడిన కూటమి ప్రభుత్వానికి తెలుగుంటి ఆడపడుచులు వెన్నెముకగా నిలిచారంటూ అభివర్ణించారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన డ్వాక్రా సంఘాల విజయం దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. అన్ని స్కీమ్స్ కూడా ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మామూలు నాశనం కాదు, సర్వనాశనం చేసిన ఘనత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రాన్ని ఎంత దారుణమైన దోపిడీకి గురి చేసిన వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల పాలనలో సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ దాన్ని పైకి తీసుకుని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకుల సహాయ సహకారాలతోటి కేంద్రం నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుని వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఎంత పెద్ద మంది స్త్రీ
స్త్రీలు ఏది తలుచుకుంటే అది జరుగుతుంది. దయచేసి ఇంకొక 2-3 సార్లు కూటమి ప్రభుత్వాన్ని, కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిన అవసరం ఉంది. ఇది ఏదో గెలిస్తే నేనేదో ఎమ్మెల్యే అయిపోతాను, లేకపోతే భరత్ గారు ఎంపీ అయిపోతారు అనే వ్యక్తిగతమైన ఉద్దేశంతో కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి, మన పిల్లల జనరేషన్స్ గురించి, మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మన పిల్లలు అభివృద్ధి గురించి చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి నేను మీ అందరినీ కూడా కోరేది, మీ మనసులో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఫోటో కనుకుంటే తీసేయండి. అది ఉంటే చాలా డేంజర్. కరోనా ఇంకా మంచి బెటర్ జగన్మోహన్ రెడ్డి కంట. అంతకంటే డేంజర్, కరోనా కంటే డేంజర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. ఆ ఫ్యాన్ గుర్తు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అందరి నెత్తిలపైన చెయ్యి పెట్టి భస్మాసుర హస్తం మనకిచ్చి మిగిల్చిపోయాడు. ఆయన ముద్దులు కూడా పెట్టారు. చెమట్ల కారిపోతున్న ఎంతో ప్రేమ నటించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లిక్కర్లో చేసిన విధి విధానాలు చూస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. కూడా ఇల్లు ఇద్దామనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలలు కన్నారు. నాయుడు గారు 2017లో 5,10,000 ఇళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి కావాలి అని అంటే, వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆసిల్మెట్టలో సంపత్ వినాయక ఆలయంలో వినాయక శ్లోకాలను ఆలపిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మహిళలు పలు ఆధ్యాత్మిక శ్లోకాలను, కీర్తనలు ఆలపిస్తూ అలరించారు. ఆలయ పరిసర ప్రాంతాలను ఆధ్యాత్మిక శోభతో నికిసలాడింది. దేశం గర్వించదగ్గ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చందనం స్మరించుకుంటూ గతానికి భిన్నంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని సాప్ చైర్మన్ రవినాయుడు తెలియజేశారు. ఈ మేరకు సాగర్ తీరంలో హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశాఖలో ఏయూ కన్వెన్షన్ వేదికగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడాకారులను సన్మానిస్తున్నామని వెల్లడించారు. వేడుకలకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలోని అంతర్జాతీయ క్రీడాకారులు నేషనల్ హేలో ఇండియా ఏషియన్ పోటీల విజయవంతులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. సాప్ చరిత్రలో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా తొలిసారి అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయంటూ వెల్లడించారు. 480 మంది క్రీడాకారులు శుక్రవారం ఘనంగా సత్కరించుకుపోతున్నామని, ఆగస్టు నెలను స్పోర్ట్స్ నెలగా చేయాలంటూ కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 24,700 మంది ఈ ఏడాది క్రీడాకారులను భాగస్వామ్యం చేస్తామని తెలియజేశారు. ఆడుదామాంధ్ర అవినీతిలో ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. గతంలో నేషనల్ స్పోర్ట్స్ డే అంటే కొంతమంది క్రీడాకారులను పిలిచి 4 సెలవాలు వేసి ఒక ర్యాలీ పెట్టి ఇదే స్పోర్ట్స్ డే అనే పరిస్థితి గతంలో ఉండేది. అయితే దానికి భిన్నంగా ఉండాలి. క్రీడాకారులు గౌరవించబడాలి, గుర్తించబడాలి, ప్రోత్సహించబడాలి. క్రీడా దినోత్సవాన్ని వాళ్ళ దినోత్సవంగా ఒక ఫెస్టివల్ లాగా జరగాలని సాప్ నిర్ణయం తీసుకోవడం, తదనుగుణంగా కూడా ముఖ్యంగా నిజమైన క్రీడాకారులను గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ పెట్టాం, జోనల్ లెవెల్ కాంపిటీషన్స్ పెట్టి, స్టేట్ లెవెల్ మొన్నే తిరుపతిలో 24, 25, 26 స్టేట్ లెవెల్ కాంపిటీషన్ పెట్టి గెలుపొందిన క్రీడాకారులకి బహుమతులు ఇవ్వడంతో పాటు వాళ్ళకు నగదు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి రేపు గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్
ఐటీ మినిస్టర్ అయిన మన నారా లోకేష్ గారు రేపు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. రేపు 4 గంటలకి మన ఆంధ్ర యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం ఇక్కడే నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు మనం చూసే ఉంటాం, స్పోర్ట్స్ అనేది విద్యాశాఖలో ఒక కీలకమైన, లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత స్కూల్ లెవెల్ గేమ్స్ను ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టారు. పూర్తి స్థాయిలో స్పోర్ట్స్కి నారా లోకేష్ గారు సహకరిస్తున్నారు. విద్య స్పోర్ట్స్ అంతర్భాగం. ఎందుకంటే మన పిల్లలు కూడా స్కూల్ లెవెల్లో కానీ, కాలేజీ లెవెల్లో కానీ, యూనివర్సిటీ లెవెల్లో నుంచి స్పోర్ట్స్ మ్యాన్గా తయారయ్యే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి లోకేష్ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా ఈ కార్యక్రమానికి ఉన్నప్పటికీ కుప్పంకి వెళ్లాల్సిన కార్యక్రమం ఉంది కాబట్టి గౌరవ మంత్రి గారు దీనిలో భాగస్వాములు అవడం జరుగుతోంది. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ 3 రోజుల పర్యటన నేపథ్యంలో చేరిన డిప్యూటీ సీఎం, జనసేన లెజిస్లేటివ్ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్. విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా జరిగిన పోరులో ప్రాణాలర్పించిన వీరులకు జోహార్. విద్యుత్ అమరవీరుల దినోత్సవం నేపథ్యంలో వామపక్షాల ఘన నివాళి. మేజర్ ధ్యాన్ చంద్ స్ఫూర్తితో వినూత్న రీతిలో జాతీయ క్రీడోత్సవాల నిర్వహణ. వివరాలు వెల్లడించిన స్టాఫ్ చైర్మన్ రవినాయుడు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.